ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ జీ భగవత్ స్టేట్మెంట్ ఒకటి కీలకం అన్నమాట. నేటి యువతకు ఆదేశాలు ఇస్తే కుదరదని, వాళ్ళకి వివరణ అవసరమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. అందువల్ల వాళ్ళతో అర్థవంతమైన చర్చలు జరపాలి తప్ప చెప్పింది చెయ్యి అనే ధోరణి సరికాదన్నారు. పోటీ పరీక్షా పత్రాల లీకేజీ మీద యువత ఉద్యమం వేళ మోహన్ భగవత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విశ్వ మాంగళ్య సభ కార్యక్రమంలో ఆయన శనివారం మాట్లాడుతూ నేడు తరాల మధ్య అంతరం పెరిగిపోయిందని, యువతకు సరైన మార్గదర్శకత్వం అవసరమన్నారు. నేటి యువత ప్రశ్నించడానికి ప్రాధాన్యం ఇస్తోందని, అందువల్ల తల్లిదండ్రులు వాళ్ళతో మరింతగా మాట్లాడాల్సి ఉందన్నారు. యువతరం వేసే ప్రశ్నలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని, వాళ్ళతో ఎంతో ఆప్యాయంగా మెలగాలని చర్చించాలని సూచించారు. అయితే భగవత్ సీజేపీ ఉద్యమం మీద ఎటువంటి ప్రస్తావన చేయలేదు. దీని మీదనే సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ శుక్రవారం ఎక్స్ ద్వారా ప్రశ్నించారు. జంతర్ మంతర్ దగ్గర ఉద్యమాలు జరుగుతున్నా మీరు నెల రోజులుగా నిశ్శబ్దంగా ఉన్నారని పేర్కొన్నారు. మరోవైపున ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ శుక్రవారం మాట్లాడుతూ సీజేపీ ఉద్యమం వెనక దేశ విదేశీ శక్తులు ఉన్నాయని ఆరోపించారు. భారత్ అభివృద్ధి చెందిన బలమైన విద్యావంతుల దేశంగా మారడం వాళ్ళకి ఇష్టం లేదని వ్యాఖ్యానించారు.